హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే. అంగం ఆరోగ్యంగా స్టాండర్డ్ గా ఉండాలంటే ఏం చేయాలి సార్? సో యూజువల్లీ డైలీ యాక్టివిటీస్ లో ఇంప్రవైజ్ చేసుకోవాలండి. ఒకటి మినిమం 30 minutes ఎక్సర్సైజ్ అనేది పెట్టుకోవాలి. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, నాట్ ఓన్లీ పెల్విక్ కీగిల్స్ అనే కాకుండా మామూలు ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలి. అండ్ హ్యాపీ మూడ్ అంటే వాళ్ళ హ్యాబిట్స్కి ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. అంటే కొంతమంది పెయింటింగ్ కావచ్చు, లిజనింగ్ మ్యూజిక్ కావచ్చు, సింపుల్ డాన్సింగ్ కావచ్చు, ఇలాంటి ఏదైనా హ్యాబిట్స్కి అలవాటు పడాలి. హ్యాపీ మూడ్ని ఇంప్రవైజ్ చేసుకోవాలి. అండ్ షేరింగ్ ద థింగ్స్ అంటే ఒకళ్ళకి మనసులో వచ్చిన బాధను చెప్పుకోగలిగిన గట్టి ధైర్యం ఉండాలి. ఎప్పుడైతే షేరింగ్ థింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ స్లీప్, ముఖ్యంగా ఇన్సామ్నియా లోపాల వల్ల కూడా అంగస్తమన లోపాలు వస్తుంటాయి. ఎప్పుడైతే స్లీప్ ఇంప్రవైజ్ అయ్యి వాళ్ళు రెగ్యులర్గా టైంకి పండుకొని టైంకి లేస్తారో వాళ్ళు అంగస్తమన లోపాల నుంచి ఈజీగా బయటపడవచ్చు. అండ్ ఇంకొకటి ముఖ్యంగా డైట్, అంటే హెల్దీ డైట్ అంటే జంక్ కాకుండా రెగ్యులర్గా వెంటనే దొరికే పదార్థాలు, నూనె పదార్థాలు కాకుండా హెల్దీ డైట్, ఇంటి వస్తువులు తినడం వల్ల కూడా వాళ్ళ అంగస్తమన లోపాల నుంచి మనం బయటపడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.